హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పులావ్ను చూపించబోతున్నాను. చికెన్ పులావ్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ను తీసుకొని బాగా కడిగి చికెన్లో 2 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ చికెన్ మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ల పెరుగును వేసుకుని ఒకసారి కలిపి అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలిపి గంట లేదా అర్ధగంట పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్లో 1.5 గ్లాస్ రైస్ తీసుకుని 2-3 సార్లు కడిగి వాటర్ పోసి అర్ధగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, 3 పచ్చిమిర్చీలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ను వేసుకుని బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ల నుండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించాలి. చికెన్ 70% ఉడికాక ముందుగా నానబెట్టిన రైస్ను వేసుకొని ఒకసారి కలిపి 2 మినిట్స్ ఉడికించి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ పోసాను. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించండి. అంతే, చికెన్ పులావ్ రెడీ. వెంటనే కాకుండా 10 మినిట్స్ ఆగి మూత తీసి సర్వ్ చేసుకోండి.